శ్రీకాంత్ రెడ్డి గారు డిసిఎన్ చైర్మన్ గారికి కూడా వారు వేదిక మీదకి స్వాగతం సార్. సూర్య బింబమై సాగిపో ఆశయాల పాఠశాల తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్తున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వంటి ఉపాధ్యాయ లోకాన్ని సత్కరించుకోవడానికి ఈరోజు అంటే ఒక సాధారణ అత్యున్నతంగా ఎదిగి భారతరత్నగా ఎదిగి అతిథి వర్యులు ఇంకా ప్రముఖులు విచ్చేయుచున్నారు. వారు రావడంతో కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. చాలా సంతోషమైన ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసి మీరందరూ కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషదాయకం. మరి ఈరోజు మీరందరూ కూడా వివిధ స్కూళ్ళల్లో కావచ్చు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని ఉపాధ్యాయుల పాత్ర దేశ నిర్మాణంలో ఎలా ఉంటుందని చెప్పి చాలామంది కూడా ఎంతో మాట్లాడారు. మరి సాయం 7లో ఈరోజు ఈ యువతను భారతదేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులు కూడా సన్మానించుకుంటారు. చాలా సంతోషం. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వివిధ కారణాల వల్ల మరి మన భారతదేశంలో చదువుకు దూరంగా చాలా కోట్లాది మంది పిల్లలు దూరంగా ఉన్నారు. దాంట్లో మరి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఏర్పడక ముందు కూడా తెలుసు తెలంగాణ ముఖ్యంగా విద్యలో చాలా వెనుకబడింది. ఎందుకంటే నేను కొద్దిగా ఎడ్యుకేషన్ విజయవాడలో మెడిసిన్ చేసినప్పుడు చూస్తూ ఉంటాను అక్కడ ఎక్కడ పోయిన స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇప్పుడిప్పుడే కొంత ముందరికి వెళ్తుంది. ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలను బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా శిథిలావస్థలకు చేరుకుంటున్న పాఠశాలను మనం పునర్నిర్మాణం చేసుకుందాం సందర్భంలో ప్రభుత్వాలు మారడం, కొత్త ప్రభుత్వం రావడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ కూడా ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలగా గుర్తించి మౌలిక వసతులు ఏర్పాటు చేసి దాంతో పాటుగా మొదటి నుంచి కూడా మీరు కొడతా ఉంటారు స్కావెంజర్స్ లేరు, కూర్చేవాళ్ళు లేరు, కడిగేవాళ్ళు లేరు, అవన్నీ కూడా ఇవ్వడం. దాంతో పాటుగా మీరు అందరూ ఎదురు చూసిన పదోన్నతులు కూడా రావడం నిజంగా శుభసూచకం అని చెప్పి సందర్భంగా వాళ్ళు ఎంఈఓ లేకుండా పోవడం, జగిత్యాల జిల్లాకు డిఓ పోస్టు కూడా లేకుండా పోయింది. మరి అలాంటి సందర్భంలో గౌరవ ఎంపీ గారు కూడా పార్ట్ ఆఫ్ జగిత్యాల డిస్టిక్ రిప్రజెంటేటివ్ తరపున కాస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నేను కూడా తీసుకెళ్తాను శాసనసభ్యులుగా జగిత్యాల జిల్లాకు ఒక డిఓ పోస్ట్ వచ్చే విధంగా వివిధ సమస్యలన్నీ కూడా పరిష్కారంలో తప్పకుండా మేము ఈ ఉపాధ్యాయుల వెంట ఉంటామని చెప్పి ఉపాధ్యాయులకు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా మేము భరోసా ఇస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడి జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు అన్ని వృత్తులలో పవిత్రమైన ముఖ్యమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మన ఉపాధ్యాయులు స్వీకరిస్తాం. దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ముందు ఒక చిన్న కొటేషన్ కనబడుతుందని నేను ఎక్కడో చూసాను. నేను ఏ దేశాన్ని అయితే మనం నాశనం చేయాలని అనుకుంటామో దాంట్లో అక్కడ మనకి మిసైల్స్ అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు. ఆ దేశ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఆ దేశం సర్వనాశనం అవుతుందని ఒక కొటేషన్ కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే దేశ నిర్మాతలు భావి భారత పౌర నిర్మాతల యొక్క అయిన మన ఉపాధి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే మన క్వాలిటీ పౌరులు తయారవుతారు. సో కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు ఈ విద్యుక్త ధర్మం పట్ల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ మన భారతదేశానికి సంబంధించిన ఉత్తమ పౌరులుగా రూపొందించవలసిన అవసరం మనందరి మీద ఉంది. అట్లాగే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ద బెస్ట్ మైండ్ షుడ్ బి ద టీచర్స్ మైండ్ అని చెప్తారు.
ఎందుకంటే మన ఆలోచనను బట్టే ఏదైనా పనులు జరుగుతూ ఉంటాయి, రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఎప్పుడైతే టీచర్ మైండ్లో బెస్ట్ మైండ్ ఉండి బెస్ట్ ఆలోచనలు క్రియేట్ అవుతాయో తదనుగుణంగా తన ఆలోచనలకు అనుగుణంగా తన విద్యార్థులను ఉన్నత పౌరులుగా రూపొందించడానికి సర్వసన్నద్ధంగా ఉంటూ సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సో అన్నిట్లో ద బెస్ట్ మైండ్ అనేది టీచర్గా ఉండాలని వారు తెలియజేయడం జరిగింది. మరి విద్య ఒక మంచి సంస్కారం అనేది ఉపాధ్యాయుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతోమంది పిల్లలకి విద్యను బోధించి దాని తర్వాత ఒక రాష్ట్రపతి వరకు ఎదిగారంటే ఆయన దగ్గర ఉన్న అంతటి కళ ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఈరోజు మన ఉపాధ్యాయులందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంకా ఎన్నో సాధించాలని చెప్పేసి ఇప్పటికే మీరందరూ మంచి ఉపాధ్యాయులుగా ఎన్నో పురస్కారాలు తీసుకొని ఉంటారు. మరి ఇంకా మంచి మంచి పురస్కారాలు తీసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు పిల్లల భవిష్యత్తు పిల్లల జీవితంలో ఒక పెద్ద పాత్ర పోషించేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఉపాధ్యాయులు మాత్రమే. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ టైం మీతో మాత్రమే ఉండగలుగుతారు పిల్లలు. కేవలం తల్లిదండ్రులతో కొన్ని గంటలు, ఒక 2-3 గంటలు, మహా అయితే ఒక 5 గంటలు ఉండగలుగుతారేమో, కానీ మీతో మాత్రమే ఎక్కువసేపు ఉంటారు. కాబట్టి మరి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు మీ ద్వారానే రాగలుగుతుంది. ఇవాళ ప్రతి ఉపాధ్యాయుడు కొంతమంది ఏదైతే బుక్ ఉందో ఆ బుక్లో ఉన్నది మాత్రమే చెప్పకుండా ఎట్లాంటి సంస్కృతి నేర్పించాలి, మరి ఎలా బోధిస్తే పిల్లలకు అర్థమవుతుంది, ఎట్లా నుంచి వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి ఇది మీకు మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా కూడా పిల్లలు ఎలాంటి టెక్నాలజీతో నేర్చుకోవాలని అనుకుంటున్నారు, మరి ఎట్లా నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి మీ ప్రతి ఒక్కరికి కూడా మేము కోరడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పిల్లల మీద, స్కూళ్ళ మీద ఎంతో దృష్టి పెట్టింది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళ మీద మరి ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు కూడా ఇంకా పిల్లల మీద మీ దృష్టి సారించి మీరు కూడా పిల్లల మీద ఇంకా మంచి ఎట్లాగైతే మీ దృష్టిని ఇంకా పెడతారో పిల్లలు ఇంకా అంతా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ చదువుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే ట్యూషన్స్ కానీ ఖచ్చితంగా చదువుకుంటున్నారు. కానీ ఇంకా ఎవరైనా మంచి బుద్ధి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ద్వారా మాత్రమే ఒక పిల్లవాడు కానీ ఒక అమ్మాయి కానీ ఒక మంచి సంస్కారం నేర్చుకోవాలి అని అంటే కేవలం ఉపాధ్యాయుల వల్లనే. అందుకనే పిల్లల భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర మాత్రమే గొప్పదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పినారు, మన భారతదేశ జనాభాలో దేశవ్యాప్తంగా మన యంగెస్ట్ డెమోగ్రఫిక్ ఇన్ ద వరల్డ్ మన భారతదేశంలోనే ఉన్నది. అండ్ ఈ డెమోగ్రఫిక్ యంగెస్ట్ యూత్ అందరినీ మంచి బాటలో పెట్టి మంచి ఒక గోల్ ఇచ్చి మన దేశాన్ని ముందుకు నడపాలంటే అధ్యాపకుల రోల్ చాలా ముఖ్యమైన పాత్ర వేస్తారు. నాకు కూడా చిన్నప్పటికెళ్ళి స్కూల్లో చాలా అల్లరి చేసిన, ఎక్కువ చదివేది కాదు. కానీ నాకు కాలేజ్లో ఒక చాలా మంచి మ్యాథ్స్ ప్రొఫెసర్ నన్ను చాలా ప్రోత్సహించి నేను మ్యాథమెటిక్స్లో ఒక 5000 వర్డ్స్ ఎస్సే కూడా, ఆయిలర్స్ థియరం మీద ఎస్సే కూడా రాయడం జరిగింది. ఇది కేవలం ఒక మంచి గురువు ఉన్నందువల్లనే నాకు అది సాధ్యమైంది. ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, ఏదైనా ఒక గోల్ నుండి దాని మీద ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళాలంటే ఒక గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. అది ఈరోజు మనము పెద్దలు కీర్తిశేషులు రాధాకృష్ణ గారి లాంటి రోల్ మోడల్స్ని గుర్తు చేసుకొని ఈరోజు మనం ఈ ఉపాధ్యక్షుల వేడుకను ఒక పెద్ద సెలబ్రేషన్గా చూసి ఒక మంచి బాటలో వెళ్ళాలి, భారతదేశంలో ఒక మంచి దారిలో తీసుకుపోవాలని చెప్పి ఈరోజు ఏదైతే మనము గుర్తు చేసుకొని ముందుకెళ్ళాలో ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే వెంకటస్వామి గారు వారు ఎక్కువ చదువుకోలేదు, వారు కూడా 8వ తరగతి 10వ తరగతి వరకే చదువుకోవడానికి అవకాశం దక్కింది. కానీ చదువే బలము. అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు అక్కడే చెప్పేది, చదువుంటే ఏదన్నా సాధించవచ్చు అని చెప్పి. జీవితంలో విలువ మన దేశంలో చాలా సెల్ఫ్ సాక్రిఫైస్ జాబ్ అనమాట. అంటే టీచర్స్ జాబ్
నేను ఎప్పుడు స్కూల్ పోయినప్పుడు కూడా ఇదే గుర్తు చేసుకుంటూ ఉంటాను. టీచర్స్ మన పిల్లలని మంచి దారిలో పెట్టి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి, ఒక సత్య నాటెల్లా కానివ్వండి, ఒక సుందర్ పిచ్చే కానివ్వండి, వాళ్ళు ఎంతో ఎదుగుతారు, ముందుకు వెళ్తారు. కానీ టీచర్స్ ఒక సాక్రిఫైస్ చేసుకుంటూ పిల్లల కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ప్రతి టీచర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు భారతరత్న సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ప్రతి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక చేసి వారిని సన్మానించుకునే కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అయిన మొదటి రోజు నా మొదటి సంతకం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల ప్రమోషన్ మీద సంతకం పెట్టారు. ఎందుకంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన ప్రాంతంలో విద్యాదానం అనేది గొప్పది. విద్యాదానం చేసినటువంటి ఒక మహోన్నతమైన ఉపాధ్యాయులకు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడు ఈరోజు మీకు మంచి చేసే కార్యక్రమంలో కూడా ఆ సంతకం పెట్టే నేపథ్యంలో ఈరోజు రాజకీయ పరంగా ఈ స్థాయికి ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విలువగా మరి మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నతమైన చదువు చదివిన విధంగా పిల్లలు తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విషయంలో కూడా 80% మంది ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయపరంగా ఆధారపడే కుటుంబాలు కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్న కుటుంబాల పిల్లలను మన స్కూల్కి పంపిస్తారు. మరి వారిని ఎంతో కష్టపడి మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉత్తమ టీచర్స్గా ఉన్నటువంటి మా సోదరులు సోదరిమణులు వాళ్ళని మోల్డ్ చేసి ఉన్నతమైన విలువలు గల విధంగా వాళ్ళని టీచింగ్ చేసి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులు చేసే విధంగా ఆ దేవుడు మీకు అవకాశం ఇచ్చినారు. మరి దానిలో భాగంగా ఈ జిల్లాకు సంబంధించిన మా ఉపాధ్యాయులందరినీ కూడా మనం చూసుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లాకు గతంలో కూడా 10th క్లాస్లో మంచి పేరు వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి టీచింగ్ చేసిన వాళ్ళ ద్వారా ఇక్కడ మంచి పేరు ఈ జిల్లాకు రావడం జరిగింది. రాబోయే కాలంలో కూడా అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి ఉపాధ్యాయుల మన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఉత్తీర్ణత వచ్చే విధంగా గ్రంథ బోధన చేసే విధంగా ఇంకా ముందుండాలని కోరుకుంటూ గవర్నమెంట్ పాఠశాల చదువుకున్నప్పుడు ఆ బోధన కానీ ఆ చదువు కానీ ఆ చదువు చెప్పే టీచర్ కమిట్మెంట్ కానీ చాలా గొప్పదని చెప్పేసి నేను మనవి చేస్తూ ఆ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి టీచర్స్ కానీ సార్లు కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇంకా మిగతా టీచింగ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. మీకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా పిల్లలందరూ కూడా మంచి బోధన ఉండే విధంగా ఆలోచన పరంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. టీచర్ల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి మండలాలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ స్కూల్కి మనం విజిట్ చేసే విధంగా ఏదైతే మీకు సంబంధించినటువంటి జేసీలు మీ అధికారులు కూడా ఆదేశించేవారని కోరుకుంటూ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇంత పెద్ద ఎత్తున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం.